బ్రేకింగ్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే వరంగల్ జిల్లా ఖానాపురం మండలం కొత్తూరు గ్రామంలో కలకలం రేపుతుంది. అధికార పార్టీ సర్పంచ్ ఇష్టారాజ్యం కింద అయితే సర్పంచ్ ఉప సర్పంచ్ కార్యదర్శి పాత ఇనుప సామాన్లను గ్రామ పంచాయతీ తీర్మానాలు పాటించకుండా దుకాణాల్లో అమ్ముతున్నారు అని గ్రామస్తులు మండిపడుతున్నారు. గ్రామ పంచాయతీ పాలక వర్గ తీర్మానాలు పాటించకుండా అమ్మడం మరింత సమస్యగా మారిందని ప్రజలు జిల్లా ఉన్నతాధికారులకైతే ఫిర్యాదు చేస్తామని స్థానికులు పేర్కొన్నారు. అప్పుడే ధనదాహానికి పాల్పడ్డారా అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో మంచు తుఫాను తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇక ముఖ్యంగా మిడ్ వెస్ట్ ఈశాన్య రాష్ట్రాలు తూర్పు తీర ప్రాంతాల్లో భారీ హిమపాతం జనజీవనాన్ని అయితే సంభవింపజేసింది. ఇక రహదారులపై అయితే అడుగుల మేర అయితే మంచు పేరుకుపోవడంతో రవాణా వ్యవస్థ కూడా పూర్తిగా నిలిచిపోయింది. ఇక ప్రతికూల వాతావరణం కారణంగా అయితే వేల సంఖ్యలో విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి. ఇక మరికొన్ని విమానాలు అయితే గంటల తరబడి ఆలస్యంగా నడుస్తుండటంతో అయితే విమానాశ్రయాల్లో వేలాది మంది ప్రయాణికులు అయితే చిక్కుకుపోయారు. రోడ్డు, రైళ్లు, విమాన రవాణా అన్ని రంగాల్లో కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. మంగళగిరి టీడీపీ ఆఫీస్లో అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. తీసే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తాం, భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. మొన్న కూడా మనం చూసాం, పల్నాడులో కూడా రెండు వర్గాల మధ్యలో ఉన్నటువంటి గొడవని అందరి మీద రుద్ది దాని శవ రాజకీయాలు గతంలో చరిత్ర నుంచి కూడా మనం చూస్తుంటాం. 1924లో వారి హయాంలో కూడా ఎంతమంది బడుగు బలహీన వర్గాలని వాళ్ళు హతమార్చారు. చంద్రయ్య అవ్వచ్చు, అమర్నాథ్ గౌడ్ అవ్వచ్చు, అట్లా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది బడుగు బలహీన వర్గాలు అలాగే దళితులు కూడా ఉన్నారు. ఇది మనం చెప్పింది కాదు. ఎస్ఆర్బి రిపోర్ట్లోనే మనకి దాదాపుగా 700 పై మందికి వాళ్ళు హత్య చేశారని చెప్పేసి కూడా మనకి చెప్పారు. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, అందరూ కూడా వైబ్రెంట్ మూడ్లో ఉండాలి, అందరూ ఆనందోత్సాహాలతో ఉండాలి అని చెప్పేసి హెల్తీ వెల్తీ హ్యాపీ స్టేట్గా అందరూ ఉండాలని చెప్పే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పరిపాలిస్తూ ఒక వే ఫార్వర్డ్ మంచి కార్యక్రమాలు చేసుకుంటూ, ఎందుకంటే సంక్రాంతితో పాటు మనం చూసాం శతాబ్దాల కీర్తి ఉన్నటువంటి అంటే చరిత్ర ఉన్నటువంటి జగ్గన్న కీర్తి ప్రభలు దాన్ని ఒక వైబ్రెంట్ మూడ్లో చేసినటువంటి పరిస్థితి. అలాగే గండికోట ఉత్సవాలు, జల్లికట్టు అవ్వచ్చు, అలాగే మొన్న జరిగినటువంటి ఫ్లెమింగో ఫెస్టివల్ అవ్వచ్చు, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఏదన్నా మంచి కార్యక్రమం చేస్తుంటే వైబ్రెంట్ మూడ్లో ఉంటుందని. కానీ ఈ యొక్క మాజీ ముఖ్యమంత్రి జన్మదినం చేసుకున్నారు పోయిన నెల. ఆ రోజున ఏం చేశారంటే నేరాల్ని ప్రోత్సహించే విధంగా ఏదైతే వాళ్ళ రక్తంలో ఉందో, వాళ్ళ తత్వంలో ఉందో దాన్ని ప్రోత్సహించే విధంగా బలులు, రక్తాన్ని తీసిచ్చి అలా చిందించటం,
ఎవరన్నా ఏం చేస్తారండి? ఈరోజు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి. ఈరోజు మనం ఏం చేస్తున్నామనండి? సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, రక్తదానం చేస్తూ ఉన్నాం, అయితే పేదలకి బ్రెడ్, పాలు, లేకపోతే ఇంకా వేరే కార్యక్రమాలు చేస్తున్నాం, హెల్త్ సెంటర్స్, హెల్త్ క్యాంపులు పెడుతున్నాం, ఒక మంచి కోరే కార్యక్రమం చేస్తాం. కానీ ఇతను ఏం చేశాడు ఏంటో కానీ అతని తత్వం, బికాజ్ ఏ నాయకుడికి ఏది నచ్చుతుందో అది వాళ్ళ కార్యకర్తలు చేస్తారు. అందుకనే బలులు, రక్తాభిషేకాలు, రపరపాలని పెట్టి భయభ్రాంతులు చేసే విధంగా, ఈ మంచి వాతావరణాన్ని భయభ్రాంతులు చేసే విధంగా ఏదైతే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరూ అణిచివేయాలి. ఎందుకంటే స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు గుర్తింపిచ్చి వారికి రాజ్యాధికారం ఇచ్చి ఈ ఉన్నత స్థానం తీసుకొచ్చారు. కాబట్టి అది ఓర్వలేక వాళ్ళందరినీ హతమార్చో మానసికంగా కుంగదీయాలనే విధంగానే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసిన కార్యక్రమాలు కూడా అలాంటివే. ఏదైతే రిజర్వేషన్ ఉందో దాన్ని 34% తగ్గించినటువంటి పరిస్థితి, 16,800 ప్రజాప్రతినిధులను తగ్గించినటువంటి పరిస్థితి మనం చూసాం. అలాగే సబ్ ప్లాన్ నిధులు తీసేయటం, ఆదరణ తీసేయటం, లోన్లు తీసేయటం, అంటే కసి, ఎప్పుడు కూడా వెనకబడిన వర్గాలు పైకి రాకూడదనే కసితత్వం, ఆ సైకోతత్వంతో ఆ నాయకుడు చెప్పాడు. కాబట్టి క్షేత్రస్థాయిలో వాళ్ళ యొక్క కింద ఉన్న కార్యకర్తలు కూడా అయ్యే ముందు తీసుకెళ్తూ ఆ పత్రికలో అన్ని తప్పులు తడకలన్నీ రాసుకుంటూ దాన్ని కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి హత్యలు కానీ, హత్య ప్రేరేపించిన వాళ్ళని కానీ, లేకపోతే ఎలాంటి అసంఘటిత సంఘటనలో కానీ, అలాగనే మహిళల్ని ముఖ్యంగా ఇక్కడ కించపరిచే విధంగా ఎలాంటి కార్యక్రమం జరిగినా కూడా ఈ ప్రభుత్వం ఊరుకోదని చెప్పి హెచ్చరించడం కోసమే ఈరోజు మేము పెడతా ఉన్నాం. ఈరోజు బంగారయ్య గారు అవ్వచ్చు, తప్పకుండా ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. ఏ బడుగు బలహీన వర్గాలు అవ్వచ్చు, ఏ దళితులు అవ్వచ్చు, లేదా ఏ కులానికి, ఏ మతానికి చెందిన వారు అవ్వచ్చు, ఎవరైనా కూడా అన్యాయం గురైతే, లేదా ఈ ప్రభుత్వ హయాంలో ఎట్లాంటి తప్పులు చేయాలని లేదా సైకోతత్వం చూపించాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తే ఎటువంటి వాడైనా తప్పకుండా శిక్షార్హుడు, తప్పకుండా శిక్షించి తీరుతామని చెప్పేసి కూడా మేము మీ ద్వారా వారికి హెచ్చరిస్తా ఉన్నాం. డెఫినెట్గా ఆ సైకో నాయకులు ప్రేరేపించినటువంటి హత్య ఒక వెనకబడిన వర్గాలు, కష్టపడి పైకి వస్తున్నటువంటి సామాన్య మనిషి, అలాంటి మనిషిని అతని గ్రోత్ని జీర్ణించుకోలేక కుట్రతో పడినటువంటి హత్య ఇది. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తప్పకుండా అందరికి కూడా అండగా ఈ ప్రభుత్వం ఉంటుంది. రాబోయే రోజుల్లో ఎలాంటి సైకోతత్వాన్ని కూడా సహించేది లేదు. పేద ప్రజలు అలాగే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా వైబ్రెంట్గా ఉండాలి. కాబట్టి అదే వాతావరణం క్రియేట్ చేయడం కోసం మేమందరం కూడా కృషి చేస్తాం. చిత్తూరు జిల్లాలో అది జల్లికట్టు దగ్గర జరిగినటువంటి విషయం. అది పాతది వీడియో. అది అంటే అది సైకోతత్వం చెప్పే కదా. ఎప్పుడో 3 సంవత్సరాల ముందు ఉన్నటువంటి జల్లికట్టు ఆ ఫోటోలు పెట్టి ఆ వీడియోస్ తిప్పుకుంటూ మళ్ళీ రప్ప అని వీడియోస్ తిప్పుతూ ఉన్నారు. అంటే అది బెదిరించాలి, అణిచివేయాలి, ఎవరు కూడా పైకి ఎదగకూడదు, లేకపోతే ఎవరు కూడా మాకు ఎదురు రాకూడదు అనే తత్వంతో వాళ్ళకు ఉన్నటువంటి ఇది చూపించారు. వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. తప్పకుండా ఎవరైనా వాళ్ళు కూడా సుండూరులో కూడా ఇలాంటి ఫ్లెక్సీ ఇష్యూ వచ్చింది. ఎవరైతే చెప్పిన ఇలాంటి ప్రేరేపిస్తారో ఎవరిని కూడా క్షమించేది లేదని చెప్పేసి కూడా చాలా క్లియర్ మెసేజ్ ఇస్తూ ఉన్నాం. నేను చెప్పాను, ఇంతవరకు చెప్పాను నేను, 2 వర్గాలు, 2 అంటే కుటుంబాల మధ్య గొడవది, అదేమీ పార్టీలది కాదు. గతంలో ఉన్నటువంటి ఏదైతే 1924లో ఆ పేతేర్ అనే అతను ఈ గ్రామం నుంచి వెలివేయబడ్డాడు. అతను ఒకసారి కుటుంబ వివాహం ఉండి వస్తే కూడా ఆ రోజు వెంటపడి తరిమేసిన పరిస్థితి. మళ్ళా మొన్న ఇప్పుడు సాల్మన్ అనే అతను వస్తే ఎందుకు నేను తరిమేసావు ఆ రోజున అని అడిగినట్టు, అంటే క్లియర్ కట్గా మనకు సమాచారం అన్నీ కూడా మేము తీసుకుని, ఇది ఎక్కడ కూడా పార్టీలకు సంబంధించినటువంటి విషయం కాదు. అక్కడ ఉన్నటువంటి వర్గ పోరాటం. మళ్ళా తరిమేస్తా ఏం చేస్తావు అని కర్రతో కొట్టకపోతే కర్రతో తోపులాట్లో కింద పడ్డాడు. అదేమి హత్యగా జరిగినటువంటిది అయినప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేశాం, వెంటనే వాళ్ళకి రిమాండ్ పెట్టాం, వెంటనే నేను చెప్తా ఉన్నా, ఎలాంటి వారైనా కూడా తప్పకుండా తప్పు చేస్తే శిక్షిస్తాం తప్ప ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం కాపాడదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ.
సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు కాసుల పంట పండింది. డబుల్ వీకెండ్ తో పాటు పండుగ సెలవులు కూడా రావడంతో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు సొంత ఊర్లకు తరలి వెళ్లారు. ఇక ఈ రద్దీని ముందే అంచనా వేసినటువంటి టీజీఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడిపి భారీ ఆదాయం సాధించింది. ఇక 5 రోజుల్లోనే టికెట్ ఛార్జీల ద్వారా అయితే 67.40 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లయితే అధికారులు వెల్లడించారు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా మొత్తం 6,431 ప్రత్యేక బస్సులను నడిపినటువంటి ఆర్టీసీ కోట్ల ఆదాయాన్ని పొందింది. ఇక పండుగ అనంతరం హైదరాబాద్ కు తిరిగి వచ్చే ప్రయాణికుల కోసమైతే ఇవాళ రేపు కూడా ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లయితే అధికారులు తెలిపారు. ఇక ఈ సంక్రాంతి ఆదాయం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఆర్టీసీకి కొంత ఊరటనిస్తుందని రవాణా శాఖ వర్గాలైతే భావిస్తున్నాయి.